ప్రేమిస్తే బలహీనపడతామంటారు, ప్రేమ లేకపోతే జీవితం ఖాళీగా ఉంటుందని అంటారు. అయితే నిజంగా మనిషి ప్రేమించాలా లేదా ప్రేమనే దూరం పెట్టాలా? సో ఈ వీడియోని చివరి వరకు చూసామంటే మీ జీవితంలో ప్రేమకు సరైన అర్థం ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకో ఫర్ మోర్ వీడియోస్. ప్రేమ అంటే సినిమా పాటలేనా, 24 గంటలు కాల్స్ మాట్లాడుకోవడమేనా, లేకపోతే ఒకరు లేకుండా ఒకరు బతకలేం అనే సిచ్యువేషన్లో ఉండడం కాదు. అవి ప్రేమ అస్సలు కాదు. అది నీ ఆసక్తి, అలవాటు అండ్ భయం. నిజమైన ప్రేమ అంటే నీ జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేయదు, నీ జీవితాన్ని నిర్మిస్తుంది. ఎందుకంటే చాలామంది ప్రేమించేది తమ ఖాళీని పూరించుకోవడానికి. నాకు అర్థం కావాలి, నాకు ఎవరో కావాలి, నాకు ఒంటరితనం వద్దు, ఈ కారణాలతో మొదలైన ప్రేమ ఒకరోజు ఖచ్చితంగా బాధగా మారుతుంది. నీ జీవితానికి అర్థం లేకపోతే నీ ప్రేమ కూడా అర్థం లేనిదే. అయితే ప్రేమించకూడదా అని అంటే ఎస్, ప్రేమించాలి, కానీ దానికి ఒక క్రమ పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో ప్రేమిస్తే యువర్ లవ్ విల్ బి సక్సెస్ఫుల్. మొదటగా నీ లక్ష్యాన్ని ప్రేమించాలి, అంటే నీ గోల్ని ప్రేమించాలి, నీ ఎదుగుదలను ప్రేమించాలి, తర్వాత నీ విలువలను ప్రేమించాలి, ఆ తర్వాత ఎవరైనా నీ జీవితంలోకి వస్తే వాళ్ళని ప్రేమించాలి. నీ జీవితానికి దిశ లేకుండా ప్రేమ మాత్రమే ఉంటే అది నిన్ను ఆపేస్తుంది. చాలామందికి అనిపిస్తుంది సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్ అని, కానీ అది కరెక్ట్ కాదు. సెల్ఫ్ లవ్ అంటే నిన్ను నువ్వు తక్కువగా చూడకపోవడం, నీ హద్దులను నువ్వు కాపాడుకోవడం, నీ మనసుకి పీస్, ప్రశాంతత, శాంతినివ్వడం. నీపై నువ్వే ప్రేమను చూపించకపోతే ఇతరుల మీద ఎట్లా చూపిస్తావు? సో ఎప్పుడైనా సరే సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు లవింగ్ అదర్స్. సో సరైన ప్రేమ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? నీ కలలను ఆపదు. కలలు అంటే నిద్రలు వచ్చే కలలు కాదు. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉన్నప్పుడు వాటిని ఆపదు. నీ ఎదుగుదలను ఎప్పుడు ప్రోత్సహిస్తుంది, నిన్ను నువ్వుగా ఉండనిస్తుంది. నా కోసం ఇది చేయి, అది మాని, ఇట్లా చేయి, అట్లా చేయి, డబ్బులు పంపాలి, ఇది కాదు. సో నిన్ను నీలాగా ఉంచుతుంది. నీ ఎదుగుదలను చూసి అసూయపడితే అది ప్రేమ కాదు. నీ విజయం చూసి గర్వపడితే అది నిజమైన ప్రేమ. సో ప్రేమ కోసం నీ విలువను తగ్గించుకోకు, ప్రేమ కోసం నీ లక్ష్యాలను కూడా త్యాగం చేయకు. సో నీ జీవితాన్ని నిర్మించుకుంటూ వెళ్తే, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్, నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకుంటూ వెళ్తే సరైన ప్రేమ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తుంది. అయితే షుడ్ యూ లవ్? ఎస్, అఫ్ కోర్స్. కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు నీ జీవితాన్ని ప్రేమించు, నీ కలలను ప్రేమించు, నీపై నువ్వే ప్రేమ చూపించు. అప్పుడు ప్రేమ బలహీనత కాదు, అది ఒక శక్తిలాగా మారుతుంది. ఓకే, సో ఈ మాటలు నీ హృదయానికి తాకినట్టయితే ఒక లైక్ చేయి అండ్ షేర్ చేయి. ఎందుకంటే ఎవరో ఒకరికి మాటలు మేబీ అవసరం ఉండొచ్చు. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.